గాంధీ హాస్పిటల్లో కలుషితమైన సెలైన్ బాటిల్పై విచారణ జరుగుతోంది. పాప అస్వస్థకు పురుగులున్న సెలైన్ బాటిలే కారణమని నిర్ధారించింది డ్రగ్ కంట్రోల్ శాఖ. సెలైన్ బాటిల్స్ తయారీదారుకు నోటీసులు పంపుతామంటున్నారు అధికారులు. ఏటా రాష్ట్రంలోని ఏదో ఒక హాస్పిటల్లో తరచుగా సెలైన్ బాటిల్ కలుషితమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సరోజినిలో ఇలాంటి ఘటనతో ఏకంగా 12 మందికి కళ్లు కూడా పోయాయి. ఈ మధ్య గాంధీలోనూ 6 ఏళ్ల ప్రవళికకు పురుగులున్న సెలైన్ బాటిల్ ఎక్కించారు. పాప ముఖంపై దద్దులొచ్చాక పేరెంట్స్ గమనించి ఈ విషయాన్ని డాక్టర్ల దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత డాక్టర్లు సకాలంలో ట్రీట్మెంట్ అందించడంతో పాప క్షేమంగా బయటపడింది. గతంలో సరోజిని సంఘటనలో ఆర్ఎల్ బాటిల్ తయారీదారి నుంచి తాత్కాలికంగా స్టాక్ తీసుకోవడం ఆపివేసినా క్రిమినల్ చర్యలు మాత్రం చేపట్టలేదు. ఒక్కోసారి దవాఖానాలోని డాక్టర్లు ఏ తప్పు చేయకపోయినా కంపెనీలు చేసే పొరపాటుతో హాస్పిటల్ కి చెడ్డ పేరొస్తోంది. రాష్ట్రంలోకి అనుమతించే సెలైన్ బాటిల్స్ పై పూర్తి స్థాయిలో టెస్టింగ్స్ లేకపోవడం, డ్రగ్ కంట్రోల్ అధికారుల ప్రమేయం లేకుండానే బయటి నుంచి సెలైన్ బాటిల్స్ కొనుగోలు చేసే అధికారం హాస్పిటల్స్ కు ఉండటంతో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గాంధీ సంఘటనలో డ్రగ్ కంట్రోల్ అధికారులు శాంపిల్స్ కలెక్ట్ చేసి 2 రోజులు టెస్టులు చేయగా సెలైన్ బాటిల్లో పురుగులు ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. అందుకే ప్రవళికకు రియాక్షన్ వచ్చినట్లు తేల్చారు. ఈ సంఘటనపై 3 డాక్టర్లతో ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించారు ఉన్నత అధికారులు. పురుగులు పడిన సెలైన్ బాటిల్ కి చెందిన బ్యాచ్ సిరీస్ మొత్తాన్ని సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఈ బాటిల్స్ తయారీదారైన ఫ్రెసినియస్ క్యాబీ సంస్థకు లీగల్ నోటీసులు పంపుతామని అంటున్నారు. కంపెనీ నుంచి మిస్టేక్ అయింది, అలా తయారవ్వడం కండిషన్ బాగాలేదని చెప్పడం జరిగింది. మా దగ్గర వచ్చిన రిపోర్ట్ కూడా నాట్ స్టాండర్డ్ వస్తే ఆ కంపెనీ మీద కేసు వేయడం జరిగింది. దిస్ ఈస్ అసీ ఫార్మస్యూటికల్స్ మీద. గాంధీ హాస్పిటల్లో జరిగిన దాని మీద శాంపిల్స్ తీసుకొని మళ్ళీ మేము టెస్టింగ్ పంపడం జరిగేది. ల్యాబొరేటరీలో టెస్టింగ్ అనాలిసిస్ 14 to 15 days పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ స్టెరిలిటీ గిట్ట ఫెయిల్ అవుతే దానికి అదే మళ్ళీ కంపెనీస్ మీద కేసు వేయడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకుంటే మిగతా వారికి హెచ్చరికగా మారుతుందని అంటున్నారు బాధితులు. సెలైన్ కంపెనీతో పాటు డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.